సంక్రాంతి తర్వాత సొంతూళ్ల నుంచి తిరుగు ప్రయాణాలు చేస్తున్న వారికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. అందరూ ఒకేసారి రిటర్న్ అవడంతో ఆర్టీసీ బస్సులతో పాటు రైళ్లలో కూడా రద్దీ కొనసాగుతుంది. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. రిటర్న్ జర్నీల రిజర్వేషన్లు ఎప్పుడో పూర్తవడంతో జనరల్ కోచ్లు కిక్కిరిసిపోయాయి. తక్కువ సంఖ్యలో ఉన్న జనరల్ బోగీలలో అతి కష్టం మీద జర్నీ చేస్తున్నారు జనం. మరిన్ని స్పెషల్ ట్రైన్స్, అదనపు కోచ్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. సిటీల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి సిటీలకు ఒకేసారి బయలుదేరడంతో రద్దీ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని బస్ స్టాండ్లలో కూడా పూర్తి రద్దీ వాతావరణం ఏర్పడడంతో బస్సులన్నీ కూడా జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇంకా ప్రత్యామ్నాయ మార్గంగా అందరూ రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. సో రైళ్లలో కూడా దాదాపుగా అంతే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 నెలల ముందుగానే రిజర్వేషన్లన్నీ పూర్తయిపోవడంతో ఇప్పుడు కొత్తగా ట్రైన్లో జర్నీ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా జనరల్ బోగీలే కనిపిస్తున్నాయి. జనరల్ బోగీలను కిక్కిరిసిపోవడంతో పిల్లలతో కలిసి నిల్చొని గంటల తరబడి జర్నీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు రిజర్వేషన్ బోగీల్లో కూడా నార్మల్ టికెట్ తీసుకునే వాళ్ళు ఎక్కేయడంతో అటు రిజర్వేషన్ చేసుకునే వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే సంక్రాంతి సందర్భంగా 50కి పైగా ప్రత్యేక రైళ్లను ఇండియన్ రైల్వేస్ అటు సికింద్రాబాద్ నుంచి విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకు నడుపుతున్నప్పటికీ కూడా ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. అదేవిధంగా రీసెంట్గా 6 జనసాధారణ ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే అన్నీ కూడా సాధారణ బోగీలతో నడిచే విధంగా 6 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి వైజాగ్ నడిచే విధంగా ఈ రైళ్లు నడుస్తాయి. అదేవిధంగా ఈ 50 ప్రత్యేక రైళ్లలో సగానికి పైగా ప్రత్యేక రైళ్లలో అంటే ఆ ట్రైన్లో సగానికంటే ఎక్కువ కోచ్లు నార్మల్ బోగీలతో ప్రయాణించే విధంగా ఏర్పాటు చేశారు. ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రయాణికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రయాణికులందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతూ గంటల కొద్దీ ట్రైన్లలో నిల్చుని ప్రయాణం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఈ రోజు రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరిన్ని ప్రత్యేక ట్రైన్లు ఈ రోజు రేపట్లో కూడా ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేస్తే పరిస్థితి కొంతవరకు మెరుగుపడొచ్చని కూడా ట్రైన్లలో ప్రయాణిస్తూ వస్తున్న ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel